జై శ్రీరామ్. మన స్ట్రోమ్ యావరేజ్ పర్ లీటర్ 37 చూపిస్తుంది మైలేజ్. పాపా హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పర్ఫెక్ట్ మోటో వ్లాగ్స్ ప్రేనిత్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి రాయచోటి టు గండికోట రైడ్. వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఇదే రాయచోటి మార్కెట్ పోయే రూటు గాంధీ బజార్. టైం చూస్తే 10:24 అవుతుంది. ఎప్పుడు రీచ్ అవుతామో మనము చూద్దాం. 137 కిలోమీటర్స్. ఫ్యూల్ అయితే రిలయన్స్ పెట్రోల్ బంక్లో అయితే పడదాము. ఏమో అన్న అయితే మైలేజ్ వస్తుందంట అన్నాడు. చూద్దాము ఒకసారి. బాయ్ బాయ్ టు రాయచోటి. వన్ 322. ట్యాంక్ ఫుల్. ఎయిర్ గ్యాప్ ఉండాలా, ఎయిర్ గ్యాప్ కూడా లేకుండా అయిపోయింది. అమ్మో ఎండ వాసిపోతుంది. నేను చూస్తే ఈ బ్లాక్ జాకెట్ వేసుకున్నా. తీసేద్దామంటే ఈ మైక్ హోల్డింగ్కి అన్నిటికీ ఏదైనా హోల్డింగ్ పెట్టుకోవాలని ఈ జాకెట్ అయితే ఈజీగా ఉంది నాకు, అందుకే వేసుకున్నా. ఇంకా అటు రీచ్ అయిపోతానే వెంటనే తీసేయాలి ఇది, లేకపోతే అంత. పెట్రోల్ ప్రైస్ అయితే ఏపీలో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కనుక 111.94 పైసా అయితే ఉంది. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్. వెళ్ళిపోదాం. ఇప్పటికే ఎండలో తిరిగి చేతులు కూడా బ్లాక్ అయిపోయాయి. చూడండి, ఈ కలర్ ఉండాల్సింది ఈ కలర్ అయితే అయిపోయింది. గూగుల్ చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. గూగుల్ చెరువు తెలుసు కదా, ఫేమస్ పాలకొవ్వ కొన్ని ఏండ్ల నుంచి ఉంది. ఇవి చూడండి, ఇవన్నీ లైన్గా ప్రతి ఒక్కటి కవ్వ షాపులే. మినిమం 50 to 65 మధ్యలో అయితే ఉంటాయి షాపులు. వామ్మో, ఇదేంది ఇదే? మన స్ట్రోమ్ యావరేజ్ పర్ లీటర్ 37 చూపిస్తుంది మైలేజ్. అంటే మనము ఇంతకుముందు మనం మైలేజ్ టెస్ట్ చేసిన దాంట్లో వచ్చి మినిమం ఒక 80 to 100 స్పీడ్ కొంచెం రఫ్గా యూస్ చేసాం కాబట్టి ఆ మైలేజ్ అయితే వచ్చి ఉంటుంది. బట్ మనం యావరేజ్గా ఇలా బైక్ని అయితే ప్రెషర్ చేయకుండా వెళ్ళామంటే మనకి ఇలా మైలేజ్ అయితే వస్తుంది స్ట్రోమ్ అనేది. కడప ఘాట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా తిరుగుతాడో ఎవరికి తెలియదు. ఓ కపుల్స్ కోతి పో. ఇక్కడ ఎక్సలేటర్ ఏం అవసరమే లేదు, అదే వెళ్ళిపోతుంది. చూసారు కదా కడప ఘాట్. బాగుంటుంది మార్నింగ్ అయితే. ఫాగ్ కొంచెం క్లైమేట్ బాగుంటుంది మార్నింగ్ రైడ్ చేసామంటే ఈ సైడ్. ఓకే, మనం గండికోటకి 14 కిలోమీటర్స్ అవేలో ఉన్నాం. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చి ఇప్పుడే జమ్మలమడుగు రింగ్ రోడ్ అయితే దాటాము. అంటే ఇంతసేపు రికార్డ్ అయింది అనుకున్నా, బట్ రికార్డ్ అవ్వలే. గోపురం ఎందుకో ఈ మధ్య ఎండకు సతాయిస్తుంది. అందులో వేరే ఇప్పుడు ఎండ వాంచేస్తుంది. ఏమన్నా సమ్మర్ సీజన్ కదా, నీళ్ళు సూర్యుడు ఎక్కువ నీళ్ళు తాగుతున్నట్టున్నాడు. ప్రస్తుతానికైతే ఇక్కడ బట్టలు ఉతుక్కుంటున్నారు, పాత్రలు దొంకుంటున్నారు వాటర్లో.
చార్మినార్ ఇట్లనక చక్క మసీదు కాడి పోతారు మసీదు కాడి నుంచి అట్లా నీళ్ళు వస్తాయి నీళ్ళు జుమ్మా మసీద్ ముందర పెద్ద కొనేరు, కత్తుల కొనేరు అని కూడా అంటారంట. ఇక్కడ రాజుల కాలంలో యుద్ధం తర్వాత రక్తంతో చేసిన కత్తులను అయితే ఇక్కడ కడుక్కునే వాళ్ళంట. వీడియోలో చూడ్డానికి ఇలా ఉంది, కానీ రియల్గా చూస్తే చాలా లోతు ఉంది. ఇది జుమ్మా మసీద్. జుమ్మా మసీద్ భూచక్రాల ఎంత ఉంది రాయి, రుబ్రోల్ అనుకుంటా, రుబ్రోల్ అనుకుంటా. అక్కడ పిల్లలు చూడండి ఏం చేస్తున్నారో. ఎక్కడ చూడు లవర్స్ నేమ్, అందరూ ఇలా పేర్లు అయితే గీకేసినారు. చూడండి మొత్తం ఎక్కడ చూడు ఇట్లా గీకని గోడ అయితే లేదు. బాగుంది, స్ట్రైట్గా చూసారా ఎంత స్ట్రైట్గా ఉంది. సుబ్బు సిరి ఇట్లా గోడకి అసలు పేర్లు లేవు, గోడలే లేవు. ఏదో కుద్రబుద్ధం చేసిన చెట్టు దిగితే చెట్టు కూడా బాగుంది. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో. చూసారు కదా, అందరు ఆల్రెడీ షూటింగ్లో బిజీ ఉన్నారు. పదండి మనం వేరే చోటుకి అయితే వెళ్ళిపోదాం. కొడితే మాత్రం రాయి సౌండ్ వస్తుంది, కొంచెం ఏనుగు సౌండ్ వస్తుంది. అర్థం కావడంలే ఏంటి గ్రానరీ క్లోజ్ చేసేస్తుంది. రాజుల స్టోర్ రూమ్ అంట. గండికోట వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి. అక్కడ చూస్తున్నారు కదా, లాస్ట్లో అక్కడ నుంచి అయితే బోటింగ్ అయితే చేసుకుంటారు మెల్లగా. రంగనాయకుల టెంపుల్ ప్రస్తుతానికైతే ఇప్పుడు క్లోజ్లో ఉంది. రేపు సన్ రైజ్ చూసి మళ్ళా కావాలంటే ఇక్కడికి వద్దాము. ఇక్కడ నుంచి కూడా గండికోట వ్యూ పాయింట్ అయితే కనబడుతుంది, బట్ రివర్ కనబడదు. అక్కడ చూస్తున్నారు కదా లాంగ్లో మొత్తం వాటరే. ఐ థింక్ కెమెరాలో కనబడదు అనుకుంటా. వ్యూ పాయింట్ చూసేసిన తర్వాత మేమైతే ఇక్కడ క్యాంపింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఫోర్ట్ లోపలికి 6 తర్వాత ఎవరికి అలో ఉండదంట. డిన్నర్ ప్లస్ అలాగే ఫైర్ క్యాంప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను నా ఫ్రెండ్ అయితే
టెంట్ లోపలికి వచ్చేసాం. టెంట్ లోపల ఎలాగుందో చూపిస్తాను మీకు. మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక టర్మోకోల్ ప్లాస్టిక్ షీట్స్ అయితే 2 లేయర్స్ అయితే వేసారు. పర్వాలే, మెత్తగానే ఉంది. చూసారా టెంట్ ఎంత ఉందో. ఇంత చిన్న టెంట్లో ఈరోజు సంసారం గడపాలా. మీకు మార్నింగ్ చూపిస్తా సన్ రైజ్ అండ్ ఇక్కడ టెంట్ క్యాంపింగ్ లొకేషన్ అండ్ ఫెసిలిటీస్ అయితే చూపిస్తాను మీకు. ఓకే, గుడ్ నైట్.